బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలాపూర్లో గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వలింగ సంపర్కమే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రియాజ్ను హత్య చేసిన గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ని అరెస్టు చేశారు. సుపారీ హత్యగా తేల్చారు పోలీసులు. రౌడీ షీటర్ రియాజ్ సోదరుడు రియాసత్తో హమీద్ అనే వ్యక్తికి గొడవలున్నాయి. అయితే వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ ఉంటాడు హమీద్ అనే వ్యక్తి. హమీద్ను గతంలో చితకబాదాడు రియాసత్. మీర్పేట్ పిఎస్లో రియాసత్పై హమీద్ ఫిర్యాదు చేయడం జరిగింది. రియాసత్పై కేసు పెట్టారు. ఇన్ఫాక్ట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో రియాసత్పై కేసు నమోదైంది. గొడవ జరిగినప్పుడు ముంబైలో ఉన్నాడు రౌడీ షీటర్ రియాజ్. హైదరాబాద్ వచ్చాక గొడవ గురించి అన్న రియాజ్కు చెప్పాడు రియాసత్. తన తమ్ముడు రియాసత్పై కేసు పెట్టించాడన్న కోపంతో హమీద్ కొడుకు 14 ఏళ్ల బాలుడిపై బలవంతంగా హోమోసెక్స్కి పాల్పడ్డాడు రియాజ్. 10 రోజులు తన దగ్గరే ఉంచుకొని బాలుడిపై లైంగిక దాడికి దిగాడు రియాజ్. ఆ తర్వాత కూడా చంపేస్తానంటూ హమీద్కు రియాజ్ బెదిరింపులిచ్చాడు. అంటే హమీద్ కొడుకుని చంపేస్తానంటూ హమీద్ను బెదిరించాడు రియాజ్. దీంతో ఎలాగైనా రియాజ్ను చంపేయాలని ప్లాన్ చేశాడు హమీద్. ఇన్ఫాక్ట్ హమీద్ భార్య కూడా అతని భార్య కలిసి రియాజ్ని చంపేయాలని ప్లాన్ చేశారు. నెల రోజుల ముందు గోల్కొండకు చెందిన సుల్తాన్ అండ్ సలీం గ్యాంగ్కు సుపారీ ఆఫర్ ఇచ్చాడు హమీద్. రియాజ్ హత్యకు ముందే ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిపోయాడు హమీద్. పక్కా స్కెచ్ గీశాడు. గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ బీహార్ నుంచి గన్ తెప్పించారు. సుల్తాన్ గ్యాంగ్లోని గౌస్ అనే వ్యక్తి రియాజ్పై 3 రౌండ్లు కాల్పులు జరిపింది ఈ గ్యాంగ్. హత్య తర్వాత పరారీలో ఉన్నాడు సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్లోని 7గురిని అరెస్టు చేశారు పోలీసులు. ప్రస్తుతం దుబాయ్లో ఉంది హమీద్ ఫ్యామిలీ. గుట్కా బిజినెస్ నిర్వహిస్తూ ఉంటుందనే మాట కూడా వినిపిస్తోంది హమీద్ విషయంలో. విజువల్స్లో మీరు చూస్తున్నారు. బాలాపూర్ అంశానికి సంబంధించి బాలాపూర్ గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కమే హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది విజువల్స్లో మీరు చూస్తే కనుక సీసీ ఫుటేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు. రియాజ్ ఇన్ఫాక్ట్ మృతుడు రియాజ్కి సంబంధించి ఫోటో మీరు చూస్తున్నారు. ఆ తర్వాత మరో బాక్స్లో అక్కడ సీసీ ఫుటేజ్కి సంబంధించి ఏం జరిగింది, ఎవరెవరు వెళ్ళారు, ఆ రోజు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అసలు ఏం జరిగింది అంశానికి సంబంధించి తీగలాగితే డొంక కదిలిందన్న విధంగా పోలీసులు కూడా షాక్కి గురయ్యే అంశం వెలుగులోకి వచ్చింది. రియాజ్ హత్య చేయబడ్డాడు. అయితే ఇక్కడ రియాజ్కు సంబంధించి రియాజ్ సోదరుడు ఈ రియాసత్కి హమీద్కి మధ్య గొడవలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవల కారణంగా మీర్పేట్ ఫిర్యాదులో హమీద్ రియాసత్పై దాడికి ఇన్ఫాక్ట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో హమీద్ రియాసత్పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు చేస్తున్న టైంలో రియాజ్ బయట ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇన్ఫాక్ట్ హైదరాబాద్కు వచ్చిన తర్వాత తన సోదరుడి మీద కేసు పెడతాడంటూ ఆగ్రహానికి లోనయ్యాడు. ఆ తర్వాత హమీద్ మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హమీద్ కొడుకు 14 ఏళ్ల బాలుడిని తాను తీసుకువెళ్ళి హోమోసెక్స్కి పాల్పడి దాదాపు 10 రోజుల పాటు తన దగ్గర ఉంచుకొని ఆ 14 ఏళ్ల బాలుడి మీద దాడికి దిగిన పరిస్థితి. అసలు ఇంతకీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి కేసు ఎంతవరకు వచ్చింది, ముఖ్యంగా రియాజ్ మృతికి ఇంకా ఎవరెవరు కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారు అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో దేవిక ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. అయితే హమీద్ కొడుకు 14 ఏళ్ల బాలుడు ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. దాదాపు 10 రోజుల పాటు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ బాలుడిని లైంగిక దాడికి దిగాడు. ఆ తర్వాత చంపేస్తానంటూ బెదిరించిన నేపథ్యంలో హమీద్ అలాగే అతని భార్య ఇటు రియాజ్ మీద కోపాన్ని పెంచుకున్నారు. ఎలాగైనా రియాజ్ని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు దారి తీస్తుంది అనే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, రియాజ్ మృతి వెనకాల సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? సచిన్, ప్రస్తుతం ఇటీవల కాలంలో భయాందోళనలకు గురి చేసిన హత్య ఏదైనా ఉంది అంటే అది రియాజ్ హత్యనే చెప్పొచ్చు. అయితే రియాజ్ హత్య వెనకాల పెద్ద గ్యాంగ్ ఉందని చెప్పి కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే ఒక్కొక్కరుగా బయటపడుతున్నారనే చెప్పొచ్చు. అయితే రియాజ్ ఎవరైతే ఇప్పుడు హత్యకి గురయ్యారో ఆయన హలో, దేవిక చెప్పండి.
ఆయన ఎవరైతే ఉన్నారో ఇద్దరు 2003లో ఒక హత్య చేయడం జరిగింది. అయితే ఆ హత్య ఏ విధంగా మారింది అంటే ఎవరైతే హమీద్ ఉన్నాడో అతనితో కలిసి ఒక గ్యాంగ్ స్టార్ గా మారడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా దాదాపు కొన్ని హత్యలకు పైగా చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ ఏ రియల్ ఎస్టేట్ కి సంబంధించి లేకపోతే ఎవరైనా భయాందోళనకు గురి చేసి డబ్బులు లాక్కోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. రౌడీజం అనేది ఎక్కువగా ఉండేది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి గల కారణం రియాజ్ తమ్ముడు. రియాజ్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో రియాజత్, ఆయన వల్ల వీళ్ళిద్దరికి గొడవ జరిగిందని చెప్పొచ్చు. ఎవరైతే రియాజ్ ఉన్నాడో వాళ్ళ తమ్ముడు రియాజత్ ఎవరైతే ఉన్నారో అతను హమీద్, వీళ్ళిద్దరికి మధ్య వాటర్ ప్లాంట్ విషయంలో ఒక చిన్న గొడవ జరగడం జరిగింది. వీళ్ళకి గొడవ జరుగుతున్న సమయంలో రియాజ్ ముంబైలో ఉన్నాడు. సో ఆయనకి తెలిసిన వెంటనే అంటే ఆయన ముంబై నుంచి వచ్చిన హైదరాబాద్ కి వచ్చిన వెంటనే రియాజ్ నాకు ఈ విధంగా జరిగింది, హమీద్ కి నాకు గొడవ జరిగింది, హమీద్ నా మీద చేయి చేసుకున్నాడు అని చెప్పి రియాజ్ కి చెప్పడం జరిగింది. వెంటనే రియాజ్ కూడా అతని మీద గొడవకి కూడా దిగడం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య చాలా గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా రియాజ్ ఎవరైతే హమీద్ ఉన్నాడో అతన్ని నేటి చెయ్యలేను, అతనికి పెద్ద గ్యాంగ్ ఉంది అని చెప్పి భావించిన తరువాత రియాజ్ అలాగే రియాజత్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక రోజు ఒక దారుణమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏంటి అంటే ఎవరైతే హమీద్ కి కొడుకు ఉన్నాడో 14 ఏళ్ల కొడుకు, అతన్ని కిడ్నాప్ చేసి దాదాపు 10 రోజులు అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేసిన తరువాత వదిలేసి ఈ విషయం ఇదంతా కూడా నా కొడుకుని కిడ్నాప్ చేసి రియాజ్ అని తెలిసినప్పటికీ కూడా హమీద్ ఎలాంటి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అప్పుడు వరకు. ఎప్పుడైతే రియాజ్ కొడుకుని అప్పగించారో అప్పుడు అది కూడా డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది. డబ్బులు డిమాండ్ చేసి వీళ్ళందరూ కూడా డబ్బులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చిపుచ్చుకున్న తరువాత వాళ్ళ కొడుకుని హమీద్ ఇచ్చిన తరువాత వీళ్ళు ఒకరి మీద ఒకరు మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. నా కొడుకుని ఇటీవల కాలంలో ఇలా రియాజ్ అనే అతను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు అని చెప్పి హమీద్ మీద రియాజ్ నా కొడుకుతో గొడవ పడ్డాడు కేవలం వాటర్ ప్లాంట్ మీద అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు మీర్పేట్ లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఇది జరిగిన తరువాత హమీద్ రియాజ్ ని చంపాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఏదైతే ఇటీవల కాలంలో జరిగిందో వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా పెద్ద ప్లాన్ వేసుకోవడం జరిగింది. అంటే దీంట్లో భాగంగానే నా కొడుకుని ఇంత దారుణంగా చేయడానికి గల కారణం రియాజే. సో తనని ఈ లోకంలో లేకుండానే చెయ్యాలి అని చెప్పి ఒకే ఒక్క వాళ్ళ కొడుకు అంటే ఇప్పుడు జరిగే ఇదంతా కూడా వాటర్ ప్లాంట్ తో జరిగిన గొడవ ఒక అమాయకుడిని జీవితాన్ని నాశనం చేసింది అనే ఒకే ఒక కారణంతో రియాజ్ ని చంపాలి అని చెప్పి ఎవరైతే హమీద్ ఉన్నారో అతను గోల్కొండలో సలీం అండ్ అలాగే సుల్తాన్ గ్యాంగ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళకి సుప్పు ఇవ్వడం జరిగింది. దాదాపు కొన్ని కోట్లు ఇచ్చి ఎవరైతే ఇప్పుడు నా కొడుకు మీద అత్యాచారం చేస్తారో వాళ్ళని చంపాలి అని చెప్పి రియాజ్ కి ఫోటో అలాగే డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సచిన్. దీంట్లో భాగంగానే ఇచ్చిన వెంటనే ఎవరైతే సలీం అండ్ సుల్తాన్ వీళ్ళు ఉన్నారో వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఫోటో ఇచ్చిన వెంటనే హమీద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో సహా దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది. దుబాయ్కి వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి ఎవరైతే ఇప్పుడు సుపారీ తీసుకున్నారో సలీం అండ్ అలాగే సుల్తాన్ వీళ్ళు ఆ రోజు నుంచి రియాజ్ ని వెనకాల ఫాలో అవ్వడం, అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు అంటే ఒంటరిగా దొరుకుతాడు, ఎప్పుడు చంపాలి అని చెప్పి దాదాపు కొన్ని రోజుల వరకు ఎదురు చూడడం జరిగిన తరువాత ఏ రోజైతే హత్య జరిగిందో ఆ రోజు రియాజ్ అలానే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అంటే రియాజ్ కి మొత్తం 4 తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు. అందులో ఒక వ్యక్తి అలాగే రియాజ్ వాళ్ళ వ్యాపారం ముగించుకొని వస్తున్న సమయంలో వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతనికి వేరే ఉందని చెప్పి వేరే వైపు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు ఎవరైతే ఈ సుపారీస్ల గ్యాంగ్ కి రియాజ్ ఒంటరిగా దొరికాడు. ఆ రోజు ఒక బార్ లో మద్యం సేవిస్తూ ఉండగా అప్పటి నుంచి ఫాలో అయ్యి ఎక్కడైతే ఖాళీ ప్లేస్ దొరుకుతుందో అక్కడ వెళ్తున్న సమయంలో వెంటనే కళ్ళలో కారం కొట్టి అదే విధంగా వాళ్ళ దగ్గర తెచ్చుకున్న రాడ్లు బండరాళ్లతో తలంతా కూడా అసలు గుర్తుపట్టని విధంగా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ తర్వాత వాళ్ళు తెచ్చుకున్న గన్ను ఏదైతే ఉందో ఆ గన్నుతో తల మీద కాల్చడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ వాటర్ ప్లాంట్ తో మొదలైన ఈ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీస్తుందనే చెప్పాలి. అంతకంటే ముఖ్యంగా అభం శుభం ఎరుగని ఒక పసివాడు అంటే 14 ఏళ్ల అబ్బాయి మీద అత్యాచారం అనేది చాలా దారుణమైన విషయం అనే చెప్పాలి సార్. రైట్. అంటే ప్రస్తుతం హమీద్ అలాగే అతని భార్యను ఇటు ఇండియాకు తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారా? ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయంటున్నారు?
ఎస్ సచిన్, ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి అన్ని సాక్ష్యాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది రేపు. అయితే దీంట్లో భాగంగానే ఎవరైతే ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే పూర్తిగా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వరకు ఎప్పుడైతే రియాజ్ తమ్ముడు ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య ఇంకా కేవలం మనీ ప్లాంట్ కి సంబంధించిన గొడవ కాకుండా ఇంకా చాలా గొడవలు ఉన్నాయి. అంటే ఇల్లీగల్ ఏవైతే డ్రగ్స్ అవి అలాగే ఉన్నాయి. అలాగే హత్యకి సంబంధించి కూడా కొంతమందిని చాలా మందికి హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా పోలీసులు తీయడం జరిగింది సచిన్. అయితే రియాజ్ హత్య విషయంలో, ఎందుకంటే హమీద్కి రియాసత్కి మధ్య జరిగిన గొడవల కారణంగానే రియాజ్ హత్య జరిగింది అనే మాట వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు రియాసత్ని విచారణ చేస్తున్నారా, లేకపోతే కేవలం హమీద్ అలాగే ఆయన భార్య ఈ కేసుకి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న వీరిని మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారా? ఎంక్వైరీలో ఎవరెవరిని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది? ప్రస్తుతానికైతే రియాజ్ వాళ్ళ తమ్ముడు రియాసత్ ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ భార్య అలాగే వాళ్ళ పిల్లల్ని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో సలీం అండ్ సుల్తాన్ వాళ్ళ గ్యాంగ్ లో కూడా చాలా మందిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరుగుతుంది. పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది సచిన్. రైట్ దేవిక, మొత్తంగా అయితే మాత్రం బాలాపూర్లో గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. స్వలింగ సంపర్కమే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. రియాజ్ను హత్య చేశాడు గోల్కొండకు చెందిన సలీం అండ్ సుల్తాన్ గ్యాంగ్. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సుపారీ హత్యగా తేల్చారు పోలీసులు. రౌడీ షీటర్ రియాజ్ సోదరుడు రియాసత్తో హమీద్ అనే వ్యక్తికి గొడవలున్నాయి. వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నాడు హమీద్ను గతంలో చితకబాదాడు రియాసత్. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు ఉండేవి, ఇద్దరి మధ్య కూడా పరస్పరం దాడులు జరుగుతూ ఉండేవి అనే మాట అక్కడ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే మీర్పేట్ పిఎస్లో రియాసత్పై హమీద్ ఫిర్యాదు చేశాడు. రియాసత్పై కేసు పెట్టారు మీర్పేట్ పోలీసులు. గొడవ జరిగినప్పుడు ముంబైలో ఉన్నాడు రౌడీ షీటర్ రియాజ్. హైదరాబాద్ వచ్చాక గొడవ గురించి అన్న రియాజ్కు చెప్పాడు రియాసత్. తన తమ్ముడు రియాసత్పై కేసు పెట్టించాడు అన్న కోపంతో హమీద్ మీద కక్ష పెట్టుకున్నాడు రియాజ్. ఈ నేపథ్యంలోనే హమీద్ కొడుకు 14 ఏళ్ల బాలుడిని బలవంతంగా తీసుకువెళ్లి హోమోసెక్స్కి పాల్పడ్డాడు రియాజ్. 10 రోజులు తన దగ్గర ఉంచుకుని బాలుడిపై లైంగిక దాడికి దిగాడు. ఆ తర్వాత కూడా చంపేస్తానంటూ హమీద్కు బెదిరించాడు. హమీద్ కొడుకుని చంపేస్తానంటూ రియాజ్ హమీద్ను బెదిరించడం జరిగింది. దీంతో ఎలాగైనా రియాజ్ను చంపేయాలని ప్లాన్ చేశారు హమీద్ అలాగే అతడి భార్య. నెల రోజుల ముందు నుంచి ఈ అంశానికి సంబంధించి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గోల్కొండకు చెందిన సుల్తాన్ అలాగే సలీం గ్యాంగ్కు సుపారీ ఆఫర్ ఇచ్చాడు హమీద్. రియాజ్ హత్యకు ముందే ఫ్యామిలీతో దుబాయ్